ఏదైనా నిజమారా పృథ్వీ యష్మి అని అంటున్నారు, ఏంటిది నిజమా? ఐ అండర్స్టూడ్ అబౌట్ విష్ణు, బట్ యష్మిది ఇదేమన్నా నిజమా అని అడిగి. హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో రాత్రి ఎపిసోడ్ ఏం జరిగింది అనేది అలా మాట్లాడుకుందాం. సో దొండకాయ బెండకాయ ప్రేరణ నా గుండెకాయ. సో ప్రేరణ ర్యాంప్ వాక్ చేస్తుంటే ఇండియన్ డాల్ ర్యాంప్ వాక్ చేసినట్టు సో చూడముచ్చటగా ముద్దుగా మురిపించేసింది అంతే. ఆ తర్వాత యష్మి. సో యష్మి స్వాగ్ అండ్ స్టైల్ కి కాస్త అల్ట్రా ఫిట్ వేసి ఉంటే అదిరిపోయేది అంతే. సో వీళ్ళిద్దరూ అల్టిమేట్ అంతే. ఇంకా రాత్రి ఎపిసోడ్ లోకి పోతే సో సీతా అసలు వీళ్ళు ఇండివిజువల్ గా నాకు అసలు కనిపించట్లేదు సార్ గేమ్ లో. ప్రేరణ సో వీళ్ళిద్దరు వస్తా 90mm రాడ్ తెచ్చినట్టు అనిపించింది. సో అనిపించిన దాన్ని కవర్ చేసి దానిలో మంచి ఇంటెన్షన్ వెతుక్కుని వాళ్ళ ముగ్గురు నీట్ గా ప్రొటెక్ట్ అయ్యి కూర్చోవడం. ఓ కేకలు పుట్టించారంత ఆ ట్రియో ఏదైతే ఉందో 3 Idiots. సో సోనియా, పృథ్వీ, నిఖిల్ వీళ్ళకి సౌండ్ లేవంతే. సో అసలు ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత కడుపు నిండిపోయింది, దిల్ ఖుషి అయిపోయింది. అలా టోటల్ గా రాత్రి బీభత్సమైన నిద్ర కూడా పోయాను నేనైతే. సో అంతలా ఎనర్జెటిక్ గా అంత ఎంజాయ్మెంట్ గా అనిపించింది నాకు. సో హీరో ఆఫ్ ది ఎపిసోడ్ నబేల్ కిరీటాన్ని పోయి గుచ్చ అవతలేశారు అంతే. సో ప్రేరణ తనగా చెప్పండి. నాకైతే ఆయన లాగా ఆడాలని ప్రతిసారి అయితే ఇక్కడ నాకు అసలు మైండ్ బెంగింగ్ మూమెంట్ అన్నమాట ఇదైతే. సో ఒక విషయం చెప్పండి బ్రో, ఈ ట్రియో ఇప్పుడు ఎవరైతే ఈ ముగ్గురు ఉన్నారో సోనియా, నిఖిల్, పృథ్వీ, సో ఈ ముగ్గురులో సోనియాకి హీరో అయితే ఎవరు అవ్వాలి? పృథ్వీ సార్. అండ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ సోనియాకి హీరో అయితే నిఖిల్ అవ్వాలి. ఎందుకంటే చీఫ్ క్లాన్ ప్రతి దాంట్లో సపోర్ట్ ఇస్తాడు. వీళ్ళు ఎలా ఉంటారు, ఇలా ఉంటారు, ఇంక మెలకలు తీసుకొని ఉంటారు. అయితే ప్రతి దాంట్లో కూడా నిఖిల్ 100/100% ఇస్తుండే. ఆ హ్యామర్ విషయంలో కూడా సో దెబ్బలు తగులుతున్నాయి అన్నా కానీ సో పట్టించుకోకుండా వాడు 100% ఇచ్చాడు. కానీ ఈమె పోయి దాన్ని పృథ్వీ గాడికి పెట్టింది. నాకైతే అది బ్యాక్ స్టాబింగ్ లాగా అనిపించింది, వెన్నుపోటు లాగా అనిపించింది రాత్రి. సరే వదిలేసి ఇప్పుడు పృథ్వీ గాడు లేచాడు. పృథ్వీ గాడికి హీరో అయితే ఎవరు అవ్వాలి? యాజ్ ఎ చీఫ్ గా నిఖిల్ అవ్వాలి. ఎందుకంటే వీళ్ళు ఇంతే ఉన్నారు. సో చిన్నోడు పెద్దడు అని చెప్పి బాండింగ్ ఉంది. అర్ధరాత్రి 1 గంటకు కూడా ముచ్చట్లు పెట్టుకునే రకాలు వీళ్ళు. సో ఇవన్నీ తీసేసి పోయి నబిల్ గాడికి పెట్టాడు. సో ఏదైతే బెస్ట్ పెర్ఫార్మెన్స్ నా కాంపిటేటివ్ గా అనిపించాడు అనేసి. కాంపిటేటివ్ గా నిఖిల్ అనిపించలేదు. పోటీ పెడితే ఇద్దరు కాంపిటేటివ్ అండ్ ఇద్దరు స్పోర్టివ్ గా. వీడు ఇంకా పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు కదా నిఖిల్ కూడా. నిఖిల్ ఏమైనా టాస్క్లో తీసేసాడా, తీసిపోయేవాడా? మీరు చెప్పండి. నాకు తెలిసి నిఖిల్లో టాస్క్లో కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్. కానీ పక్కనే ఉంటూ వీడెందుకు కనబడలేదు అంటే సోనియాతో నాగార్జున సో యష్మి నీ ఆట కనబడట్లేదు అంటే నువ్వేమన్నా అమ్మా? సో నిఖిల్ ని సో పృథ్వీని చూస్తే మేమేం కనబడతావు అని అన్నావు. దాని నీ ఉద్దేశం ఏంది, నీ ఇంటెన్షన్ ఏంది? సో నువ్వు గేమ్ పరంగా ట్రిగర్ చేయాలంటే గేమ్ పరంగా మాట్లాడు. అట్లా కాకుండా నువ్వు వేరే విషయాన్ని అడ్డేస్తావు. మరి ఆ రోజు విష్ణుప్రియ మాట్లాడినాకే నువ్వు ఎంత సీన్ చేస్తే మరి ఇప్పుడు నువ్వు అనే దానికి ఏం చేయాలనేసి అంటే ఆమె ఒక పెద్ద స్క్రీన్ ప్లే రొటేట్ చేసింది అనమాట. సో దానికి ముందు ఎడ జరిగి ఉండేసా సో యష్మి పృథ్వీ ఒక స్టోరీ ఎట్లా అంటే ఏదైనా నిజమారా పృథ్వీ యష్మి అని అంటున్నారు, ఏంటిది నిజమా? ఐ అండర్స్టూడ్ అబౌట్ విష్ణు, బట్ యష్మిది ఇదేమన్నా నిజమా అని అడిగి. ఇది వరస్ట్ స్టోరీ అనమాట. సో ఏదైతే యష్మి అను పృథ్వీ లవ్ లో ఉన్నారు, ఇది నిజమా కాదా? సో ఇలాంటి కాన్వర్జేషన్స్ అన్ని వస్తుంటే సో నేను ఆ మూమెంట్ లో అట్లా అన్నాను. సో నిజంగానే నువ్వు వాళ్ళని చూస్తున్నావు, ఇక నా ఆ టైం చూస్తావు అనేసి నేను అన్నాను సార్ అని చెప్పేసి ఇంత స్క్రీన్ ప్లే రాసింది అనమాట అక్క. తను చేసిన తప్పని మాత్రం ఒప్పుకోలేదు. నేను మొదటి నుండి అంటాను. సో అసలు ఒప్పుకోదు అనమాట. సో ఆ పక్కన ఉన్న వాళ్ళందరినీ కూడా సో పృథ్వీ నిఖిల్ మీరు లేవంటారా, మీరు లేచి చెప్పండి అంటే వాళ్ళిద్దరు ఎంత చక్కగా కవర్ చేస్తారు అనుకుంటా. సో లేదు సార్ ఆమె వేరే థాట్ లో ఉండే సార్, బట్ ఓకే వీళ్ళు వేరేగా అంటాం. వాడేం గడ్డం గీక్కొని చెప్తున్నాడు, వీడియో పైకి వెళ్ళాకరేసి చెప్తున్నాడు. సో దీని వల్ల ఎవరు ఆ క్లాన్ కి వెళ్ళలేదు. సో ఇక ప్రేరణకి మీకు వెంటలెక్కింది. ఇందుకే సార్ మేము ఆ టీంలోకి బాగుందండి. ఎందుకంటే ఏంది నీ ఉద్దేశం అంటే సో అసలు వాళ్ళు చేసిన తప్పు అని ఎంత క్లియర్ గా కనబడుతున్నా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకునే విధానం, వాళ్ళని సో కవర్ చేసుకునే విధానం చూసి మేము ఎవరు ఆ టీంలోకి పోవట్లేదు సార్ అన్నాడు. సో ఒక్క దెబ్బ కదిరిపోయింది. అయితే డోంట్ అగ్రీ విత్ అంట. సో పృథ్వీ గారు నేను ఆ విషయాన్ని అగ్రీ చేయనంటే నువ్వు అగ్రీ చేయాలని అవసరం లేదురా, నా ఒపీనియన్ అది. సో మీరు సో ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నారు. సో మీ ముగ్గురు ఒకటయ్యారు, రిమైనింగ్ వాళ్ళని పక్కన పెట్టారు. సో మీ డిసిషన్స్ కూడా మీకు తగ్గట్టే ఉన్నాయి. సో ఆ విషయం మాకు నచ్చలేదు. సో ఇది మేము చెప్తే మీరు ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి సీతా ప్రేరణ బల్లబుద్ధి చెప్పారు. కానీ దాన్ని ఒప్పుకోలేదు వాళ్ళు. ఫైనల్ గా నాగార్జున వాళ్ళ ముగ్గురితో ఒకటే అన్నాడు. సో మీరిద్దరు ఆమె గేమ్ను పాడు చేస్తారట. ఆమె వీళ్ళిద్దరు గేమ్ పాడు చేయటం కాదు. నాగార్జున నేను చెప్పాను మేనేజ్మెంట్ కోట సోనియా. సో సోనియా మేనేజ్మెంట్ కోట కాబట్టి సో ఆమె అంటే ఈమె గేమ్ పాడు చేస్తారట. వీళ్ళిద్దరు ఆమె గేమ్ ఆమె చేయట్లేదు ఆడ. సో నాకు అసలు ఏం మాట్లాడుతాం మావా అనిపించింది నా వైపు. ఏదైతే నాగమణి కంటని సో వాడు అసలు మగాడే కాదు, ఆ మగాడి లెక్కలో లేదు అనేసి అన్నాడు. సో దానికి నాగమామ లేపాడు. సో ఇలా మాట్లాడటం నువ్వు ఖచ్చితంగా కరెక్టా లేకపోతే రాంగా? ఏంటంటే
సో అప్పుడు కూడా తను తప్పని ఒప్పుకుంది. కాకపోతే తనకు దానికి ముందు ఆ మాట ఉందనమాట. అసలు నేను ఆ ఇంటెన్షన్ తోనే అనుకుని ఉండేసా. సో నేనేదో ఫ్లిప్ అయ్యాను. సో ఐఎమ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ. సో సారీ చెప్పినందుకు సంతోషమే. కానీ అక్కడ అనాల్సినప్పుడు అనేసి తర్వాత నాది ఆ ఇంటెన్షన్ కాదు అంటే అండ్ విష్ణుప్రియ కూడా నిఖిల్ గురించి ఏదైతే వీడు బొట్టు పెట్టుకొని చేతికి గాజులేసుకొని చీర కట్టుకుంటే ఆడింగిలోడు ఆడదానికన్నా ఘోరంగా ఉంటాడని చెప్పేసి మాట్లాడిన మాట కూడా సో మనోడు బొమ్మేసాడు. బొమ్మెత్తే అయ్యయ్యో! నేను అలా అనలేదు సార్ అని ఒక చక్కగా కవర్ డ్రైవ్ చేయాలని చూసింది. బట్ ఫెయిల్ అయిందనమాట. నాగమామ స్టాప్ ఇట్ అన్నాడు. అయితే నేను అట్లా ఆ ఉద్దేశంతో అనలేదు సార్. నేను సినిమాకి సంబంధించి 'కాంచన' గురించి అన్నారనుకుంటున్నాను అనేసి మాట్లాడుకొచ్చింది. సో ఇవన్నీ తీసేయమ్మా నువ్వంది తప్పు కాదా అంటే, నేను తప్పు కాదు. సో నేను నా వల్ల ఎవరైనా హర్ట్ అయ్యి ఉంటే ఐఎమ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ. సో నేను నా ఇంటెన్షన్ అది కాదు. సో నేను ఇంటెన్షనల్‌గా అనలేదు అనేసి అంటుంది. ఇష్టానికి వీళ్ళు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడేసి మగపిల్లల గురించి, తర్వాత సారీ చెప్తున్నాం. లేకపోతే నేను ఆ ఇంటెన్షన్‌తో అనలేదనేది ఎంతవరకు కరెక్ట్? సో ఈ విషయం మీద వీళ్ళు ఇంకొంచెం సేపు ట్రిగ్గర్ చేయొచ్చు. కానీ అంత ట్రిగ్గర్ చేయాల్సిన అంటే జస్ట్ ఒకళ్ళకి రిమైండర్ ఇచ్చారన్నమాట. డోంట్ రిపీట్ ఇట్ అగైన్ అని. సో రాత్రి ఇలా జరుగుతా వస్తే ఈమె గొడవకు పోయింది. నువ్వు అట్లా ఎట్లా అంటావు సీతు అని. అట్లా ఎట్లా అనేది ఏందిరా? నేను చీఫ్, నిఖిల్ చీఫ్ ఏదన్నా ఉంటే మేమిద్దరం మాట్లాడుకుంటాం. నువ్వెవరు ఇంటర్ఫియర్ అవ్వటానికి? నువ్వు రామాకు నీ లిమిట్స్‌తో నువ్వు ఉన్నట్టు గుద్ది అవతలేసింది సీత రాత్రి. సో ఆ మాటకి మేడం మెదలకుండా పోయిందనమాట. అంటే వాళ్ళు ఒప్పుకోరు. ఆ విషయాన్ని ఒప్పుకోమని చెప్పారు. వీళ్ళు అన్న తీరు విధానానికైతే నాకైతే విజిలేయాలనిపించింది. ఒక ఎట్లా అంటే 70 స్క్రీన్ మీద చూస్తున్నట్టు అనిపించిందనమాట. బెస్ట్ ఎపిసోడ్ అనిపించింది రాత్రి మాత్రం. సో ఇప్పటిదాకా ఈ ఎపిసోడ్ ఎవరన్నా మిస్ అయ్యి ఉంటే మీరైతే ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ అయితే చూడండి. సో నాకు తెలిసి 1, 2 పాయింట్లు మిస్ అయినట్టు అనిపిస్తున్నాయి. బట్ ఓకే లెంథీ అవ్వకుండా సో ఇక్కడితో కుదించేస్తున్నాను. అండ్ ఫస్ట్‌గా మీరైతే లైక్, సబ్స్క్రైబ్ కన్ఫర్మ్ చేయండి. థాంక్ యూ.